ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. అలాగే లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ, ఒక నిమిషం సార్ రాజు గారు, లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న నాయకులందరూ కూడా జైలు పాలవుతారంట. పాపం పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని ఉద్యోగం వదిలేసి ఎక్కడో మెక్సికోలోనే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు. పాపం కోట వినోద్ గారు వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోవాలని చెప్పి ఉద్యోగం వదిలేసి వచ్చి ఆయన నమ్ముకుంటే కనీసం నా పరిస్థితి ఉందండి. ఇందాక నుంచి డిబేట్ లో ఒక్కరంగా మాట్లాడలేదంటే డిబేట్ అనుకున్నా ఈ టాపిక్ తీస్తారని అనుకున్నా ఈ టాపిక్ తీస్తారని అనుకున్నా నేను స్టార్టింగ్ డిబేట్ లో కూర్చున్నప్పుడు లక్ష్మీకాంత్ గారు ఖచ్చితంగా మాట్లాడతారు అనుకున్నా. నేను మాట్లాడేది పద్ధతిగా మాట్లాడాలి. అది పూర్తి విచారంలో ఉంది. ఆడపిల్లలతో రాజకీయాలు ఉంటాయా? ఆవిడ హత్యారోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి మేము బహిష్కరించాము. ఆవిడ జైల్లో ఉంది. నీకు అంతగా దమ్ముంటే ఆవిడ జైలు ఆవిడ మీద విమర్శించే. నోరు మూసుకొని మాట్లాడు. నోరు మూసుకొని ఇక్కడ పద్ధతి పాడు లేకుండా ఆడవాళ్ళతో రాజకీయాలంటే మా పార్టీ కార్యకర్తే, మా పార్టీలో ఉన్న నాయకురాలే ఇవాళ రోజున హత్యా రాజకీయాలు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించాం. నిరూపించేది ఎందుకు నిరూపించేది? దళితులు చెప్పేసి రోడ్డు చెప్తే చట్టబట్టాలు వేసుకొని చేసుకొని మీరేంటి మాట్లాడేది? మాట్లాడుతూ డిబేట్కి వచ్చి మనం మాట్లాడేది ఏంటయ్యా? మనం మాట్లాడేది లిక్కర్ స్కామ్ గురించి. ఇక్కడ లిక్కర్ స్కామ్ గురించి నీకు దమ్ముంటే దాని గురించి మాట్లాడు. ఎవరో ఆడపిల్ల గురించి మాట్లాడుతుంటే తప్పు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. సిగ్గుండాలి మాట్లాడతానికి. నేను చెప్తున్నాగా మీకు మర్యాదలు ఏమి ఉండవు. మీకు సిగ్గు శరాలు మానవ మర్యాదలు ఉండవు. ఆడవాళ్ళతో రాజకీయాలు బుద్ధి లేని వాళ్ళు మనుషులే. లక్ష్మీకాంత్ గారు సారీ రమేష్ గారు ఒక్క నిమిషం. నీకు దమ్ముంటే మీకు సత్తా ఉంటే ఆ సబ్జెక్ట్ ఏంటనేది జనాలందరూ కూడా తెలిసినటువంటి విషయం. అది ఏ పార్టీ ఏ విధంగా లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం ప్లీజ్ 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 వాళ్ళు రెచ్చగొట్టే అరెస్ట్ పరువు అనేది చాలా జాగ్రత్తగా చేస్తారు. ప్రతి ఒక్కరు అరెస్ట్ ప్లీజ్ పిచ్చాపాటిగా ఉందా ఏంటి? పిచ్చాపాటిగా ఉందా? పార్టీ నుంచి బహిష్కరించారు తర్వాత నువ్వు ఏ విధంగా క్వశ్చన్ చేస్తావయ్యా? అధ్యక్షులు ఏ విధంగా మాట్లాడతావయ్యా నువ్వు? నీకు దమ్ము సత్తా ఉంటే ఇద్దరు లెక్కర్స్ మాట్లాడు. లక్ష్మీకాంత్ గారు కంట్రోల్ గురించి మాట్లాడు ప్లీజ్. ఒక్క నిమిషం. ఇక్కడ వ్యక్తిగతంగా ఒకసారి చేతగాని సన్నాసం లక్ష్మీకాంత్ గారు మాట్లాడేటప్పుడు ఏ డిబేట్ మాట్లాడాలి? రమేష్ గారు ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి ప్లీజ్ ఆగండి. ఇందాక లక్ష్మీకాంత్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి భూములు మొబైల్ నెంబర్ లాగా చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి అవి పక్కన షో అవుతున్నాయి. వాటి గురించి ఒక 2 minutes మాట్లాడి క్లోజ్ చేయండి లక్ష్మీకాంత్ గారు. తర్వాత దొంతుచిన గారికి టైం ఇద్దాం మనం ప్లీజ్. డాక్యుమెంట్స్ కూడా ప్లే చేయండి. లక్ష్మీకాంత్ మాట్లాడతారు. ఒకటి మాట్లాడండి ఇంకొద్దు మనకు. కాదు నేను ఒక మాట చెప్తున్నా సార్. మనం సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నాం? ఇక్కడ భూముల దందా గురించి మాట్లాడుతున్నాం, లేదంటే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడితే దాని గురించి మాట్లాడాలి కానీ చేతకాని సౌటల్లాగా ఒక ఆడపిల్లలు తీసుకొచ్చి పార్టీలో తప్పు చేసిందో పార్టీ నుంచి పంపిస్తాం మేము. ఆ పని గురించి మాట్లాడతాడు. ఆ హత్య గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి గుర్తుతానంటాడు. సిగ్గు సరలే ఉండే వాళ్ళకి. ఓకే సార్ ఓకే
మీరు ఆ పక్కన చూడండి, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సార్, రాజు గారు, సార్, 1 minute రాజు గారు, సార్, ఇప్పుడు నేను మాట్లాడకుండా వీళ్ళ మధ్యలో మాట్లాడారు, సార్. అది కరెక్ట్ కాదు. ఓకే. నేను పూర్తయిన తర్వాత ఓకే, వస్తా, మీకు ఇస్తా సార్. అవసరమైతే ఒక 4 నిమిషాలు పెంచుతాం. మీకు ఇస్తా, టైం ఇస్తా. ఒక్కసారి అవును సార్, నేను మాట్లాడుతుండే వాళ్ళ మధ్యలో మాట్లాడారు. నేను చెప్పాను కదా సార్. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, చెప్పండి. మీరు అలా కట్ చేసి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు రాజు గారు. టాపిక్ మాట్లాడుతూ ఉండంటే ఇట్లా డైవర్ట్ చేసే నువ్వు కూడా టాపిక్ మాట్లాడాలి. నువ్వు టాపిక్ మాట్లాడుతుంటే డైవర్ట్ చేసే పద్ధతి మార్చుకోవాలి. ఇది మార్చుకున్న రోజే మీ పార్టీ బాగుపడుద్ది. నువ్వు కూడా అంతే. 11 నుంచి ఓకే సార్, సబ్జెక్ట్ మాట్లాడు ప్లీజ్. 11 నుంచి మీ నాయకుడు అక్కడే ఒక్కడే మిగిలిపోతాడు పార్టీలో. పవన్ కళ్యాణ్ పద్ధతి మార్చుకోండి. ఇప్పుడు ఏమండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు, కనీసం అర్థం అవుతుందో లేదో నాకు తెలియట్లేదు. సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు డీవియేట్ డైవర్ట్ చేసే పద్ధతి మార్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి. మాట్లాడినప్పుడు లక్ష్మీకాంత్ మాట్లాడినప్పుడు మీరు మీరు మాట్లాడినప్పుడు నేను కూడా విన్నా. ఒక్క మాట కూడా నేను ఎత్తలేదు. ప్రతి ఒక్క విషయం మాట కూడా నేను ఎత్తలేదు మీరు మాట్లాడినప్పుడు. చెప్తున్నా కంటిన్యూ పర్లేదు, వదిలేసేయండి. ఓగి అని మాట్లాడితే ముఖం పగిలిపోద్ది చెప్తున్నా. నీకు పగిలిపోతే పద్ధతి ప్రకారం జరగాలి. ఇలాంటి మేము చేస్తాం తాటలో టాపిక్ డైవర్ట్ చేస్తారు మీరు. మాట్లాడుతున్నావు టాపిక్ అండి. నువ్వు మాట్లాడావు సిగ్గు లేకుండా. నీకు చెప్పాను చెప్తున్నా. వ్యక్తిగత విమర్శలు చెప్పు తీస్తా చెప్తున్నా. చాలా మంది నోరు అదుపులో పెట్టుకో. ఉత్సాహపాటిగా మాట్లాడబాకు. మాట్లాడబాకు. దవడ పళ్ళు రాలిపోతాయి. రాలిపోతాయి. నువ్వు వ్యక్తిగతంగా చాలా ఎక్కువ తీసుకుంటా. ఓకే సార్, నేను అంతకంటే ఓకే లక్ష్మీకాంత్ క్లోజ్ చేద్దాం. మాట్లాడతారు మీరు. ప్లీజ్ డిబేట్ కి వచ్చే మాట్లాడతారు. ప్లీజ్ లక్ష్మీకాంత్ గారు అలాంటివన్నీ నువ్వు మాట్లాడింది థ్యాంక్ యూ.